హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు చూడుతర్మ. ఈరోజు సొగసు చూడుతర్మలో మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నాం. మరి ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఉందో చూసేద్దాం. హాయ్ భారతి గారు, ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? ఈరోజు మనం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం బ్రైడల్ వేర్, లైట్ వెయిట్ పట్టు, డిజైనర్ శారీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ శారీ మనం బ్రైడల్ వేర్ చూస్తున్నాం. బ్రైడల్ వేర్ లో ఏంటంటే ప్రతిదీ కూడా డిజైనర్ వేర్ గా డిజైన్ చేపిస్తాం కాబట్టి మన దగ్గర రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఎక్కడా లేని డిజైన్స్ అనేవి మన దగ్గర దొరుకుతూ ఉంటాయి. సో బ్రైడల్ వేర్ లో మనం ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నాం. అందులో మనం చూసే కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి కాంట్రాస్ట్ గా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ పళ్ళు వచ్చేసరికి మనకి కొంచెం లెంతీగా ఉండే పళ్ళు ఇచ్చారు. ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చే డిజైన్ వచ్చేసి మనకి పర్పుల్ మీద ఒక లీఫ్ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ లాగా ఒక ఫ్లవర్ బోర్డర్ పర్పుల్ మీద గోల్డ్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ బాదం షేప్ లో గోల్డ్ కలర్ తో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి పర్పుల్ కలర్ కనిపించేటట్లు మనకు ఒక డాల్ ని డిజైన్ చేశారు. అంటే ప్యారెట్ ను కూడా మొత్తం ఆరెంజ్ అండ్ గోల్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి పర్పుల్ మీద కనిపించేటట్లు ఒక బోర్డర్ లాగా తీసుకొని దానికి అవుట్ సైడ్ అంతా కూడా ఒక బాదం షేప్ అంతా కూడా ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి ఏంటంటే 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఈ పర్పుల్ కలర్ కి బేస్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు. మనకి ఈ జిగ్జాగ్ లైన్స్ అనేవి పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ కనిపించేటట్లు మనకి డిజైన్ చేశారు అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా పింక్ కలర్, బోర్డర్స్ వచ్చేసరికి మనకి కొంచెం కాంట్రాస్ట్ లుక్ తీసుకొచ్చారు. పైపింగ్ అనేది మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు. కింద కూడా మనకి పర్పుల్ కలర్ ఇచ్చేసి ఒక క్రీపర్ అనేది ఒక సన్ఫ్లవర్ క్రీపర్ లాగా మనకి డిజైన్ చేసి కింద ట్రెడిషనల్ బోర్డర్ మనకి కంచి బోర్డర్, కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. మనకి టోటల్ గా కింద సైడ్ బోర్డర్ అనేది డిజైనర్ వేర్ బోర్డర్ ఇచ్చారు. మనకి ఈ బోర్డర్ ఏంటంటే శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి డబల్ బోర్డర్ అనేది డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఏంటంటే డార్క్ మెరూన్ రెడ్ అంటే టిష్యూ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉన్న కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి టోటల్ గా ఒక ఫిగర్, ఒక అమ్మాయి డిజైన్ ఇచ్చారు. గోల్డ్ అండ్ రెడ్ అవుట్ లైన్ వచ్చేటట్లు ఒక పీకాక్ కూడా ఇచ్చారు అనమాట. మనకి ఇది ఒక బోర్డర్ లాగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇవ్వకుండా మనకు ఒక బ్రొకెట్ స్టైల్లో మనకి పింక్ మీద డైమండ్ డిజైన్ అనేది మనకి కొంచెం రెడ్డిష్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఆ డైమండ్ లోపలంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఒకటి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మనకి క్లారిటీగా చూసినట్లయితే కొంచెం యాంటిక్ లుక్ ఉన్నటువంటి జరీని మనకి ఈ మిడిల్ పార్ట్ లో అంతా కూడా డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ. ఇదే కాదండి, ప్రతి బ్రైడల్ వేర్ శారీ కూడా మన దగ్గర చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పళ్ళు పర్పుల్ కలర్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ అనేది డిజైన్ చేసి బోర్డర్స్ అనేది మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేసి కొంచెం మనకి లెంతీగా బోర్డర్ తీసుకున్నారు. డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 14,700 పడుతుందండి. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ మనకు ఓన్లీ 14,700 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్రైడల్ వేర్ లో కూడా మనం ఎక్కువగా యూస్ చేసే కలర్ మనకి రెడ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇందులో మనకి పళ్ళు చూసినట్లయితే కొంచెం పర్పుల్ కలర్ డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ పర్పుల్ కలర్ మీద కూడా మనం చూస్తున్న డిజైన్ అనేది మనకి ఒక రుద్రాక్ష బోర్డర్ 2 సైడ్స్ ఎలిఫెంట్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక రథం కి చక్రం లాగా మనకు ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ లాగా డిజైన్. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూలోనే మనకి డైమండ్ డిజైన్ వచ్చేటట్లు మనకి టిష్యూ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ మిషీ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ ని ఇక్కడ డిజైన్ చేశారు. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంబోజ్ అవుతున్నట్లు మనకి ఉంటుంది అనమాట బోర్డర్. రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. ఎలిఫెంట్ అండ్ ఒక క్రీపర్ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి కింద బోర్డర్స్, ఇక్కడ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం లెంతీగా మనం పైన చూసిన బోర్డర్ ని మనకు ఒక బోర్డర్ 2 బోర్డర్స్ గా ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో మనం ఏంటంటే పళ్ళులో
ఏదైతే మనం సర్కిల్స్ రథంలా చక్రం లాగా చూసామో సేమ్ ఆ బోర్డర్ ని ఎక్స్ట్రాగా మిడిల్ పార్ట్ లో యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా కట్టుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ దగ్గర చాలా అందంగా ఉంటుంది. ప్లస్ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ మిర్చి రెడ్ మీద మనం చూస్తున్నట్లయితే డీర్స్ ని డిజైన్ చేశారనమాట. అవి కూడా 2 డీర్స్ ని మనకి ఆపోజిట్ షేప్స్ లో వచ్చేటట్లు మనకి డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో మనకి సెల్ఫ్ క్రాస్ లైన్స్ కూడా మనకి సెల్ఫ్ శారీ లోపల కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి డీర్స్ అనేవి ఇంతే డిస్టెన్స్ లో శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది ఇది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఓకే, మనం ఇందులో వర్క్ అనేది కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. ఎందుకంటే ఫుల్ జరీతోనే మనకి ఏంటంటే టోటల్ గా చెక్స్ లాగా మనకి బేస్ ఇచ్చేసి దానికి అక్కడక్కడ మనకి అంతా కూడా చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. బోర్డర్స్ అనేవి శారీలో ఉన్న బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి హెవీ బోర్డర్ ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం స్టిచ్ చేయించుకున్నా. సో దీనికి ఇంకా వర్క్ చేయించుకోకుండా జస్ట్ మనం ఏదైనా ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 26,250 పడుతుంది. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ మనకు ఓన్లీ 26,250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనం ఇప్పటిదాకా బ్రైడల్ చూసాం కదా, మనకి కంచిలోనే కోరా పట్టు అనేది ఇప్పుడు చాలా ట్రెండీ అనమాట మనకి. అంటే మెటీరియల్ అనేది ఏంటంటే మనకి కోరాకి పట్టు మిక్స్ చేస్తుంటారు ప్యూర్. ఇది మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకి. ఇది చూస్తున్న ప్యారెట్ గ్రీన్ అంటే లైట్ గ్రీన్ యాపిల్ గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ అనేది పళ్ళు ఇచ్చారు. పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకు ఒక జరీ అంటే కంచి పళ్ళు స్టైల్లో మనకి డిజైన్ చేశారు. ఫ్లవర్స్ ఇక్కడ డైమండ్ షేప్ లాగా మనకి ఒక బ్రోకెట్ స్టైల్లో పళ్ళు ఇచ్చారు. బాదం షేప్ లో మనకి ఇక్కడ ఒక బోర్డర్, ఇక్కడ వచ్చేసి లీఫ్ బోర్డర్, రుద్రాక్ష అండ్ ఫ్లవర్ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది కూడా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మనకి డిజైన్ అనేది ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి. శారీ వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ కలర్, దీనికి అంతే కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ తీసుకున్నారు. దీని మీద మనకి జస్ట్ గ్రీన్ కలర్ టచ్ గోల్డ్ కలర్ తో మనకి ఒక లైన్స్ వైజ్ పళ్ళు బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా 2 షోల్డర్స్ కి అండ్ కింద పార్ట్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ యాపిల్ గ్రీన్ కలర్ మీద బాక్సెస్ డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో మనకి బాక్సెస్ అక్కడక్కడ బాక్సెస్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ సో శారీ మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ కంచి కూర పట్టులో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బార్డర్ లో కానీ శారీ మిడిల్ పార్ట్ లో కానీ చాలా డిజైన్స్ ఉంటాయి. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నది ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పింక్ ఇచ్చేసి హ్యాండ్స్ అనేది మనకి లైన్స్ వైజ్ బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ లేటెస్ట్ మనకి ఇది ఫ్యాబ్రిక్ కోరా పట్టు లేటెస్ట్ అన్నమాట మనకి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 22,450 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 22,450 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. దీని మనకి టోటల్ గా మనకి రుద్రాక్ష డిజైన్ అనేది శారీలో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఎటువంటి బార్డర్స్ పళ్ళు డిజైన్ అలా ఇవ్వరు. మనం ఏదన్నా కూడా డిఫరెంట్ గా మనకి ఇప్పుడు బోర్డర్స్ లేని శారీస్ అనేవి కూడా చాలా ట్రెండీగా నడుస్తున్నాయి. ఇక్కడ పళ్ళు అనేది కూడా మనకి సపరేట్ గా ఇవ్వరు. ఏదన్నా మనం ఒక ప్యాచ్ అనేది కూడా మనం ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. అంటే బ్లాక్ కలర్ మీద మనకి ఓన్లీ సిల్వర్ కలర్ జరీతో మనకి రుద్రాక్ష బాల్స్ అనేవి దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది మనకి టోటల్ గా. అంటే బోర్డర్స్ లేకుండా ఓన్లీ రుద్రాక్ష సిల్వర్ కలర్ జరీతోనే మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ లేకుండా లేటెస్ట్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం దీనికి కావాలంటే డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. పట్టు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఫాలింగ్ లుక్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఈ సారీ. అండ్ ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 15,400 పడుతుందండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 15,400 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు పట్టులే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాం. మనం చూస్తున్నట్టు పట్టులో కలెక్షన్ కానీ డిజైనర్ వేర్ కలెక్షన్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా బ్రైడల్ వేర్ శారీ అనమాట. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో మిక్స్ డబల్ షేడ్ లో ఉంటుంది శారీ బేస్ అనేది. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఒక 1 మీటర్ దాకా బిగ్ పళ్ళు మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్న డబల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. అందులో మనకి చూస్తున్నట్లయితే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ టిష్యూతో డిజైన్ చేసి అక్కడక్కడ మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ అవుట్ లైన్ బ్లూ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట డాట్స్ వైజ్. ఇక్కడ ఒక ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇది మనకి ఏంటంటే పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ అంటే మనకి కొంచెం ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ మిక్స్ అవడం వల్ల మనకి డబల్ షేడ్ లుక్ ఉంటుంది. బోర్డర్ కూడా
షోల్డర్ పార్ట్ మనకి కంచి బోర్డర్ ప్లెయిన్ అవుట్ లైన్ అనేది మనకి పళ్ళు కలర్ తీసుకున్నారు. కింద మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ డబల్ షేడ్ మీద బాక్సెస్ లాగా మనకి చెక్స్ బేస్ ఇచ్చారు. చెక్స్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతోనే అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ బాక్సెస్ కి ఎండింగ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఒక పికాక్ ని మనకి ఒక టర్నింగ్ పొజిషన్ లో డిజైన్ చేశారు. అది అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ వచ్చేటట్లు, బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ వస్తుంది. ఈ పికాక్ అనేది మనం చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా దగ్గరగా మనకి ఈ పికాక్స్ అనేవి ప్రతి బాక్స్ లోను డిజైన్ చేశారు. ఈ శారీకి బోర్డర్ కూడా మనకి అంతే డిజైన్ ఉంటుంది. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఒక బ్లూ కలర్ కాంట్రాస్ట్ వేరియేషన్, మనకి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. బ్లూ కలర్ తీసుకున్నారు. ఒక సర్కిల్ లాగా మనకి తీసుకొని దాంట్లో క్రీపర్ అవుట్ లైన్ క్రీపర్ ఇచ్చి ఒక 4 పికాక్స్ ని మనకి డిజైన్ చేశారు. ఈ బంచెస్ మనకి బోర్డర్ అంతా కూడా 2 సైడ్స్ కడి బోర్డర్ ఇచ్చి మిడిల్ లో ఈ డిజైన్ కంటిన్యూ చేశారు అన్నమాట. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్, ఇంత హెవీ డిజైన్ ఉన్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయి మనకి ఇందులో. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పళ్ళు డబల్ షేడ్ ఏదైతే మనం చూసామో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ అనేది ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ తో ఒక సర్కిల్ లాగా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 14,250 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఓన్లీ 14,250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్న శారీ వచ్చేసి మనకి ఏంటంటే కంచిలోనే మనకి కొంచెం డిఫరెంట్ డిజైనర్ శారీ అనమాట. ఇది మనకి ఇక్కడ మనకి ఏంటంటే గోల్డ్ కలర్ శారీ తీసుకున్నారు. దీనికి కొంచెం కాంట్రాస్ట్ గా మనకి ఇది ఎంతే గోల్డ్ పింక్ కలర్ మిక్స్ చేసి టిష్యూ మిక్స్ తో మనకి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లీవ్స్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా ఒక కర్వ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. సిల్వర్ కలర్ జరీ అనేది మనకి ఇప్పుడు చాలా ట్రెండీ అండి. ప్రతి శారీ కొన్ని శారీస్ లో కూడా మనకి సిల్వర్ కలర్, ఓన్లీ సిల్వర్ కలర్ తోనే జరీతోనే డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సిల్వర్ కలర్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మనకు ఒక ఓవెల్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టిష్యూ కదా మనకి వెయిట్ ఉంటుంది అనుకుంటాము, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. ఇక్కడ బోర్డర్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా డిజైన్ చేశారు. పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. కడీ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారు. డార్క్ కాంట్రాస్ట్ వేరియేషన్ కోసం మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ డార్క్ తీసుకొని ఇక్కడ ఒక రుద్రాక్ష బోర్డర్ ఒక లీఫ్ బోర్డర్ అనేది లావెండర్ కలర్ మీద జరీతో డిజైన్ చేశారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. టిష్యూ తీసుకొని దాని పైన అంతా కూడా బిగ్ సైజ్ లో మనకి ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ లుక్ ఉండేటట్లు మిడిల్ లో ఒక చిన్న రుద్రాక్ష, దానికి అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ తీసుకున్నారు అనమాట. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ బుటీ కూడా మనకి అలాగే ఒక లీఫ్ షేప్ లో తీసుకొని లోపల పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, ఒక లోటస్ ఫ్లవర్. శారీ అంతా కూడా మనకి ఇంతే డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్, ఈ పైన బోర్డరే మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ చేస్తారు. ఓకే, సేమ్ పర్పుల్ గోల్డ్ అండ్ పింక్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. మనకి పర్టికులర్ గా గోల్డ్ కలర్ లోనే శారీస్ కావాలన్నా ఇందులోనే మనకి డిజైన్స్ కూడా వేరియేషన్ ఉంది. ఓకే, సో గోల్డ్ కలర్ ఉంటూ మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దీని బ్లౌజ్ కూడా చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మనకి పింక్ కలర్ కి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేసి బ్లౌజ్ ఇచ్చి బోర్డర్స్ కూడా శారీలో ఉన్న కాంట్రాస్ట్ బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. 11,400 పడుతుంది అన్నమాట. ఓకే, సో చాలా గ్రాండ్ గా ఉంది, చాలా రిచ్ గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 11,400 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టులో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఈ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి సిల్వర్ కలర్ అండ్ కొంచెం లైట్ కాపర్ కలర్ జరీ అనేది ఇక్కడ యూజ్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి బంచెస్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఒక పికాక్ ని తీసుకున్నారు. ఒక పికాక్ తీసుకొని దానికంతా రోజ్ ఫ్లవర్ లీఫ్ పార్ట్ అంతా కూడా కాపర్ కలర్ గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసాం. సేమ్ ని మనకి సిల్వర్ కలర్ తో ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ మనకి కాపర్ కలర్ గోల్డ్ మీద సేమ్ డిజైన్ వచ్చేటట్లు 2 లైన్స్ వైజ్ మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేవి కొంచెం మనకి డబుల్ బోర్డర్ గా ఇక్కడ వచ్చేసి పింక్ గోల్డ్ సిల్వర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. మజంతా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దీని మీద మనకి ఫ్లవర్స్ కూడా డిజైన్ చేశారు. కాపర్ కలర్ గోల్డ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో రోజ్ ఫ్లవర్ బోర్డర్ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది.
కింద సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారు. పింక్ మీద ఫ్లవర్స్. మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ మీద మనకి ఇక్కడ ఫ్లవర్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ, మనకి లీఫ్ పార్ట్ లో కూడా గ్రీన్ అండ్ గోల్డ్, ఫ్లవర్ పింక్ కలర్. అంటే ఈ ఫ్లవర్ షేప్ అనేది మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్, ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఈ 2 కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి శారీ అంతా కూడా బంచెస్ వైజ్ మనకి కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే. బ్లౌజ్ కూడా మనకి బంచెస్ అన్నది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి పల్లు కలర్ కాంబినేషన్, బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ వేరియేషన్ అనేది ఇందులో కావాలి అంటే మనం ఫ్లవర్ డిజైన్ ఏదైనా చేయించుకోవచ్చు. ఇందులో కూడా మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. డిజైన్స్ ఉన్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 8680 రూపీస్ పడుతుంది. ఓకే. సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ 8680 రూపీస్ కి. బ్రైడల్ వేర్ చూసాం, లైట్ వెయిట్ పట్టు కూడా చూసాము. ఇది వచ్చేసి మనకి ఏంటంటే లెనిన్ సిల్క్ అన్నమాట. పట్టు మనకి ప్యూర్ లెనిన్ కి ప్యూర్ పట్టు మిక్స్ ఉంటుంది. ఇందులో మనకి చాలా కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి. మనం అందులో ఒక డిజైన్ మనం చూస్తున్నాము. క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది మనకి చాలా బాగుంటుంది. మనకి శారీ అనేది క్రీమ్ తీసుకున్నారు. పళ్ళు చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా మనకి ఒక బెనారస్ లుక్ వచ్చేటట్లు మనకి ఒక డిజైన్ అనేది డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ జూట్ అండ్ గోల్డ్ మిక్స్ తో 2 సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చారనమాట. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి క్రీమ్ కలర్ కి ఆరెంజ్ కలర్ అనేది మనకి జరీతో డిజైన్ చేశారు. కడీలాగా ఒక బార్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మనకి కింద సైడ్ బార్డర్ అనేది కొంచెం లెంతీగా మనకి ఏంటంటే పైన చూసిన బార్డర్ ని కంటిన్యూ చేస్తూ పళ్ళులో ఏదైతే మనం బనారస్ డిజైన్ లాగా బాదం డైమండ్ డిజైన్ చూసామో అది ఒక బార్డర్ లాగా మనకి స్కర్ట్ బార్డర్ లాగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్. ఈ క్రీమ్ కలర్ మీద యాంటిక్ జరీ లాగా మనం చూస్తున్నట్లయితే జూట్ అండ్ కాపర్ కలర్, గోల్డ్ కలర్ లుక్ వచ్చేటట్లు లీవ్స్ అక్కడక్కడ మనకి బిగ్ లీవ్స్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఒక ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా, అంటే స్టిఫ్ గా ఉంటుందేమో అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. చాలా ఫాలింగ్ ఉంటుంది అనమాట మనకి. ఇది కూడా పార్టీస్ కి బాగుంటుంది. చాలా బాగుంటుంది పార్టీస్ కి. బ్లౌజ్ కూడా ఇంతే కాంట్రాస్ట్ గా మనకి డిజైన్ చేస్తారనమాట. అంటే ప్లెయిన్ మనకి ఆరెంజ్ కలర్ జెరీ లైన్స్ ఉంటుంది మనకి. మనం ఏదైనా వర్క్ కూడా ఇందులో ఏదైనా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇందులో మనం చూస్తున్నది ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట. మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాము. పళ్ళు కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ మనకి ఒక జరీతో ఉన్నటువంటి పళ్ళుని డిజైన్ చేశారు ఒక బాక్స్ స్టైల్లో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ తో ఒక జరీ బార్డర్ ఉంటుంది. సేమ్ కింద సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం డిఫరెంట్ గా మనకి జరీ బార్డర్ కంటిన్యూ చేస్తూ పైన వచ్చేసి బ్లూ కలర్ మీద 2 పికాక్స్ ని ఆపోజిట్ లాగా మనకి డిజైన్ చేసి ఒక లోటస్ ఫ్లవర్స్ ని మిడిల్ లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి ఒక డిఫరెంట్ లుక్ వచ్చేటట్లు ఒక క్రీపర్ మీద ఒక ప్యారెట్ ని డిజైన్ చేశారు. యాంటిక్ జరీతో డిజైన్ చేశారు అనమాట. బంచెస్ లాగా. బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. బ్లూ కలర్ కాంబినేషన్ జరీ లైన్స్ వస్తుంది అనమాట మనకి. ఓకే. ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అంటే ఆరెంజ్ కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. ఈ లెమన్ ఎల్లో కలర్ మనకు ఒక బెనారస్ చిన్న డైమండ్స్ ని డిజైన్ చేసి 2 సైడ్స్ కడీ బార్డర్ ఇచ్చారు. శారీకి ఆరెంజ్ కలర్ కి బార్డర్ చూస్తున్నట్లయితే అంతే లెమన్ ఎల్లోతో మనకి జరీ బార్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అనేది కొంచెం బిగ్ సైజ్ క్రీపర్స్ అనేవి మనకి ఇక్కడ యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ షేప్ ని డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఈ బిగ్ సైజ్ క్రీపర్ మీద పికాక్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్ జూట్ లైన్స్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ అండ్ లీఫ్ బార్డర్ ఇచ్చి పైన మనకి జిగ్జాగ్ లాగా లెమన్ ఎల్లో మీద గోల్డ్ కలర్ తో ఉంటుంది. డిఫరెంట్ బార్డర్. ఈ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇస్తారు. అంటే లెమన్ ఎల్లోకి జెరీ లైన్స్ అనేవి హైలైట్ అవుతుంది. సో మరి ఈ సారీస్ ఒక్కొక్కసారి ఎంత కాస్ట్? ఇది వచ్చేసి ప్రతి సారీ అంటే ఇందులో మనం చూసిన సారీస్ అన్ని కూడా 7000 ప్రైస్ పడుతుంది. ఓకే. సో మనం చూసిన ఈ 3 సారీస్ ఒక్కొక్క దాని ప్రైస్ మనకు ఓన్లీ 7000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనం చూస్తున్న సారీ వచ్చేసి మనకి బెనారస్ లో కోరా సిల్క్ అన్నమాట మనకి. ఇది ఇక్కడ మనం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. మనకి లెమన్ ఎల్లో కలర్ కి కొంచెం ఒక డిఫరెంట్ మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇక్కడ పళ్ళు కూడా మనకి ఏంటంటే జస్ట్ ఒక టిష్యూ లైన్స్ లాగా మనకి పళ్ళుని షార్ట్ పళ్ళుని ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ లెమన్ ఎల్లో కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బార్డర్. మిడిల్ పార్ట్ మనకి లెమన్ ఎల్లో మీద ఒక డైమండ్ అనేది మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకుని దానికి చిన్న చిన్న
లీవ్స్ లాగా బ్లూ కలర్ కాంట్రాస్ట్ సిల్క్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. ఇవి బుటీస్ అనేవి దగ్గరగా శారీ అంతా ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కొంచెం లెంతీగా బోర్డర్ అనేది డిజైన్ చేశారు. కింద కడీ బోర్డర్ ఉంటుంది, పైన కూడా స్మాల్ సైజ్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద ఎల్లో కలర్ థ్రెడ్ తో మనకి బాక్సెస్, ఒక లీఫ్ బాక్సెస్ లాగా డిజైన్ చేసి లోపల ఉన్న డిజైన్ అనేది బంచెస్ స్టైల్లో మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్, ఇక్కడ డైమండ్ అనేది ఎల్లో కలర్ తో తీసుకున్నారనమాట. ఈ డిజైన్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మంచి లెమన్ ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ అన్నది. అవును, బ్లౌజ్ కూడా అంతే కాంట్రాస్ట్ గా డిజైన్ ఇస్తారనమాట. అంటే ఫుల్ లెమన్ ఎల్లో కలర్ శారీ కాబట్టి బోర్డర్ ఏదైతే బ్లూ ఉందో అదే బ్లౌజ్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా సేమ్ ఉంటుంది. మనకి కింద బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా డిజైన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సేమ్ డిజైన్, కలర్ వేరియేషన్ ఉంటుంది. కడీ బోర్డర్ ఉంటుంది. గ్రీన్ మీద ఆరెంజ్ కలర్, పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఈ డిజైన్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. ఓకే, అండ్ బ్లౌజ్ చూసినట్టయితే ఫుల్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ అదే చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ పళ్ళు ఇచ్చారు, బోర్డర్స్ కూడా కడీ బోర్డర్స్. మిడిల్ పార్ట్ కూడా మనకి డైమండ్ డిజైన్ పింక్ గోల్డ్ ఉంటుంది. కింద పింక్ మీద మనకి బ్లూ కలర్ శారీ బేస్ కలర్ తో బాక్సెస్, లోపల డిజైన్ అనేది కూడా సేమ్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పార్టీస్ కూడా బాగుంటుంది. బర్త్డే ఫంక్షన్స్ వాటన్నిటి కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ తీసుకొని హ్యాండ్స్ కూడా లైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3975 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఈ శారీస్ ఈచ్ శారీ కాస్ట్ మనకి 3975 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి మనకి చందేరి సిల్క్ అనమాట. ఇవేంటంటే పెట్టుబడులకి చాలా బాగుంటుంది అనమాట, గిఫ్ట్ పర్పస్. అందులో మనం చూస్తున్నది ప్యారెట్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్స్, పళ్ళు కూడా ఎల్లో కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి జరీ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఏంటంటే సాటిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఎల్లో మీద లైట్ గ్రీన్ కలర్ లైన్స్ ఉంటుంది, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా చెక్స్ ఉంటుంది అనమాట. మనకి చందేరి అంటే ప్లెయిన్ చూస్తుంటాము, ఇది కొంచెం కోటా మిక్స్ లాగా మనకి డోరియా బేస్ వస్తుంది. లైట్ చెక్స్ అనేది డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ గా మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మనకి బోర్డర్ అనేది ఎల్లో కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఎల్లో డోరియా టైప్ లో, బోర్డర్ కూడా మనకి ఎల్లో సాటిన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. శారీ ఈ శారీ అంతా కూడా మనకి చాలా ప్లెయిన్ వచ్చేసి బోర్డర్స్ హైలైట్ ఉంటాయి. ఇందులో కలర్స్ ఉంటాయి, కలర్స్ కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అందులోనే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అనమాట. అంటే లైట్ స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ తీసుకున్నారు. పళ్ళు కూడా పింక్, బోర్డర్స్ కూడా మనకి పైన స్మాల్ సైజ్ పింక్ అండ్ గోల్డ్. బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్ ఇచ్చారు అనమాట. కాంట్రాస్ట్ పింక్ తీసుకొని సేమ్ 2 సైడ్స్ కూడా పింక్ బోర్డర్స్ వస్తుంది. ఇందులో ఇదొక కలర్ మనకి. ఇంకొక కలర్ కాంబినేషన్ అది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి అంతే కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ కాంబినేషన్స్ తో కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పళ్ళు కూడా కాంట్రాస్ట్, బిగ్ సైజ్ బోర్డర్ అనేది కింద కూడా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ డోరియా చెక్స్ ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి సేమ్ కాంట్రాస్ట్ లోనే రెడ్ లో తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇవి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. పెట్టుబడులు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక గిఫ్ట్ పర్పస్ ఇచ్చినప్పుడు వన్ టైం అనేది మనం ప్లెయిన్ యూస్ చేసుకుంటారు, తర్వాత దాని మీద ఏదైనా వర్క్ కానీ ప్రింట్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 675 రూపీస్ కి మనకి అవైలబుల్ ఉంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. నేను డిస్ప్లేకి ఒక 3 కలర్స్ మాత్రమే చూపించాను. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ మనకి చాలా తక్కువ ఉంది. ఓన్లీ 675 రూపీస్ కి మాత్రమే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ శారీ. అంటే మన దగ్గర బ్రైడల్ వేర్ నుంచి డిజైనర్ వేర్, పెట్టుబడి శారీస్, రెగ్యులర్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అందులో మనం ఇప్పుడు చూసే శారీ వచ్చేసి డిజైనర్ వేర్ శారీ, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి జార్జెట్ తీసుకున్నారు. మనకి అది కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బోర్డర్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా మనకి ఏంటంటే ఇక్కడ పార్సీ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ మీద ఉలెన్ థ్రెడ్ తో స్నఫ్ కలర్ శారీ బేస్ కలర్ తో మనకు ఒక మ్యాంగో అండ్ ఫ్లవర్ బోర్డర్, డార్క్ స్నఫ్ కలర్ రా సిల్క్ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనకి ఈ లక్స్ గ్రీన్ కలర్ మీద లైట్ కలర్ కాంబినేషన్, మనకి థ్రెడ్ వర్క్ అనేది శారీ బేస్ కలర్ తోనే ఉలెన్ థ్రెడ్ తీసుకున్నారనమాట. దీనికి ఒక బిగ్ సైజ్ ఫ్లవర్స్ లాగా మనకి డిజైన్ చేశారు, క్రేపర్స్ వచ్చేటట్టు. అక్కడక్కడ మిడిల్ లో మనం చూస్తే గోల్డ్ అండ్ మనకి ఇక్కడ బోర్డర్ లో చాక్లెట్ కలర్ ఏది ఉంటుందో ఆ కలర్ తో ఒక ఫ్లవర్ అనేది డిజైన్ ఉంటుంది. కింద సైడ్ డిజైన్ కూడా మనం చూస్తున్నట్లయితే ఓవెల్ షేప్ లో ఒక ప్యారెట్ ని డిజైన్ చేశారనమాట. అది గ్రీన్, బ్లూ, స్నఫ్ కలర్ అవుట్ లైన్ క్రీపర్ అంతా కూడా స్నఫ్ కలర్ గోల్డ్ కలర్ తో
ఉంటుంది. ఓకే, ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది, ఒక 4-5 కలర్స్ అనేవి ఇందులో అన్ని లైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. బ్లౌజ్ అనేది కూడా మనకి సెల్ఫ్ అంటే శారీ బేస్ కలర్ కాంబినేషన్స్ తోనే రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే. సో ఈ శారీ కాస్ట్? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1260 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఈ డిజైనర్ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 1260 రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళ వెరైటీ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ. ఓకే. సో వ్యూవర్స్, చూసాం కదా ఈరోజు విఘ్నేశ్వర సిల్క్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.